What's up, guys? Welcome back to the new video. And this video is a reaction and review video of Manashankar Varaprasad garu movie. And literally guys, first of all అయితే టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళిపోండి. అసలు ఎటువంటి డౌట్ అవసరం లేదు. రింజ్ ఉంటుంది, ఏముంటుంది, అసలు ఏమీ చూసుకోకుండా ఈ వీడియో పూర్తి చూడండి. సో ఖచ్చితంగా మీకు అందరికీ నచ్చే మూవీ. నిజంగా చెప్తున్నాను కదా, అనిల్ రావిపూడి మూవీస్ నాకు F1 తర్వాత ఏ మూవీస్ నచ్చలేదు. ప్రతి ఒక్క దాంట్లో క్రింజ్ ఉన్నది. బట్ మనశంకర్ వరప్రసాద్ సీరియస్లీ చెప్తున్నాం కదా గాయస్, వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్ చేసుకొని వెళ్ళిపోండి. నేను కొన్ని వీడియోస్ పెడతాను, నా రియాక్షన్ వీడియోస్ అండ్ క్లిప్స్ పెడతాను చూడండి. అసలు లిటరలీ చిరంజీవి గారు అయితే అమేజింగ్ ఉన్నారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్, మన ధమాకా, మ్యాడ్ 1, మ్యాడ్ స్క్వేర్ ఇవన్నీ చేశారు కదా, చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. అండ్ కానీ వెంకీ మామ కానీ వేసిన స్టెప్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గైస్. లిటరలీ నాకైతే ఎంత బాగా నచ్చిందంటే, హాల్లో డ్యాన్స్లు వేశారు, స్టెప్పులు లైక్ లిటరల్ ఎగిరి డ్యాన్స్ చేశారు. అలా ఉంది, నాకైతే మంచి వైబ్ వచ్చింది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత మంచి లైక్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. చెప్తున్నాం కదా, సంక్రాంతి బ్లాక్ బాస్టర్ సంక్రాంతి. అనిల్ రావిపూడి వచ్చాడు, కొట్టాడు, వెళ్ళిపోయాడు, మళ్ళీ రిపీట్, మళ్ళీ వస్తాడు, కొడతాడు, వెళ్ళిపోతాడు, రిపీట్, ఇదే జరుగుతుంది. బట్ 3 years అయితే లిటరల్ చెప్తున్నా కదా, అనిల్ రావిపూడి చేసిన మూవీస్ F1, F2, సర్లే నీకెవరు, ఇవన్నీ క్రింజ్. సంక్రాంతికి వస్తున్నా కదా, క్రింజ్ లాగా అనిపించింది నాకు. బట్ దీంట్లో ఎటువంటి ల్యాగ్ లేదు, ఎటువంటి క్రింజ్ లేదు. చిరు అయితే అసలు బాస్ అయితే ఉన్నాడు సార్, అసలు బాస్ని చూపించాడు. ఎంత హ్యాండ్సమ్ ఉన్నాడు అంటే అంత హ్యాండ్సమ్ ఉన్నాడు. అసలు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత బాస్ ఇంత హ్యాండ్సమ్ కనిపించాడు. వెయిట్ లాస్ అయ్యాడు. అండ్ వెంకీ మామ లాస్ట్ వచ్చినా కూడా అసలు వెంకీ మామ కెమియో రోల్ అయితే చేయలేదు. అది ఒక అటాచ్మెంట్ లింక్ బాగా పెట్టారు. ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేదు స్టోరీ నుంచి అయితే. అండ్ చెప్తున్నా కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వెళ్ళి చూసేయండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లిటరల్లీ ఎంత బాగుందంటే, నేను క్లిప్స్ చేస్తున్నాను కదా, సో ఫస్ట్ అయితే ఆ క్లిప్స్ వచ్చేయండి. अकाय क्या है? ओके, स्टार्ट म्यूजिक. इंटिस ब्रेक. वाणी नेने సారీ, ఏ కాకి నాకేలా అనిపిస్తుందా, జనరల్ గా మగాళ్ళందరూ బాగా కనెక్ట్ అయ్యారా? ఎమోషన్ సార్, ప్రతి మగాడికి ఎలా కనిపిస్తుంది. సంగతి సంక్రాంతి. సో క్లిప్స్ చూసారు కదా, సో అట్లానే ఉన్నారు. అసలు ఫ్యామిలీకి అయితే అసలు ప్రతి ఒక్కరికి నెక్స్ట్ లెవెల్. ఎలా అయిపోయిందంటే, అనిల్ రావిపూడి వస్తున్నాడు అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, వెంకీ మామూలు అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అందులో చిరు అయితే అసలు దీంట్లో ఆయన గ్రేస్ ఉంది. లిటరల్ డ్యాన్స్ అప్పుడు ఇంత ఏజ్ వచ్చినా కూడా అసలు ఆ గ్రేస్ మామూలుగా లేదు సార్. లిటరల్ చెప్తున్నా కదా గాయస్, వెళ్ళిపోండి, సెకండ్ థాట్ అనేది వద్దు, వెళ్ళిపోండి బయటికి. ఆనందంగా వస్తారు. ఓకే, మంచి మూవీ చూసాము, సంక్రాంతి మూవీస్లో కొట్టుకొని వెళ్ళిపోయాడు అంతే. రాజాసాబు మిగతా ఏవో వస్తున్నాయి కదా, అలా ఉంటాయో నాకు తెలియదు. ఇది మాత్రం లిటరల్ చెప్తాను కదా, బ్లాక్ బాస్టర్. అనిల్ రావిపూడి అసలు ఫస్ట్ హాఫ్ అంతా చాలా కామెడీ పెట్టాడు. అండ్ వెంకీ మామ వచ్చిన తర్వాత అనిల్ రావిపూడి పటాస్ నుంచి చూస్తున్నాం కదా, పటాస్ నుంచి మ్యాషప్ అయితే కంపల్సరీ ఒకటి ఉంటుంది ఆయన సినిమాలో. అలానే లాస్ట్లో చిరుకి, వెంకటేష్ గారికి, వెంకీ మామకి ఒక మ్యాషప్ అయితే పెట్టాడు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. చిరు టీం ఉందన్నమాట, ఆ టీంలో అందరూ చాలా బాగా చేశారు. అసలు లిటరలీ కామ్గా సినిమాని కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. కొందరికి లైక్ స్టోరీ కావాలి, ఇది కావాలంటే మాత్రం ఫైన్, ఒక రకంగా తెలిసిన స్టోరీయే, మనకి నెక్స్ట్ సీన్ ఏమవుతుంది అని కొంచెం గెస్ అయితే, కొన్ని సీన్లు అయితే గెస్ చేస్తాం, అండ్ క్లైమాక్స్ కూడా గెస్ చేస్తాం. బట్ లిటరలీ అనిల్ రావిపూడి ఎక్కడ ల్యాగ్ అయితే చేయలేదు. అండ్ చిరుని కానీ, వెంకీ మామన్ కానీ, అండ్ నయనతారని, అసలు వీళ్ళని ఎక్కడ పాడు చేయలేదు, అంత బాగా చూపించారు. ఎటువంటి క్రింజ్ లేకుండా, ఎటువంటి క్రింజ్ కామెడీ అసలు అమ్మా నాకు ఆ సర్లే నీకెవరు కానీ, F2 కానీ,
అసలు ఎంత క్రింజ్ అనిపించిందో అంత క్రింజ్. దీంట్లో అయితే క్రింజే లేదు, లిటరల్లీ కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. భీమ్స్ గారు మ్యూజిక్ డైరెక్టర్, అండ్ లాస్ట్లో యాక్షన్ సీక్వెన్స్ అప్పుడు కానీ స్టార్టింగ్ యాక్షన్ సీక్వెన్స్ లైక్ చిన్న బిట్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, చాలా చాలా స్టైలిష్గా చూపించారు. అండ్ లాస్ట్లో యాక్షన్ సీక్వెన్స్ చాలా మంచిగా చేశారు. వెంకీ మామ ప్రెజెన్స్ వచ్చినప్పుడల్లా అసలు మామూలుగా లేదు. అండ్ చిరు హుక్ స్టెప్ అప్పుడు అయితే వెనకాలంతా డ్యాన్స్ చేస్తున్నారు, చూసారు కదా వీడియో అయితే. అసలు లిటరలీ చాలా మంచి ఫీల్ అయితే వచ్చింది. సో కళ్ళు మూసుకొని అయితే ఒకటే సింగిల్ ఎజెండా, సింగిల్ పాయింట్, సినిమా కళ్ళు మూసుకొని వెళ్ళి చూసి ఆనందంగా బయట రావచ్చు. సినిమా బ్లాక్ బస్టర్ అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ 2:30 అవుతుంది. ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను, సినిమా ఇప్పుడే వచ్చి చూసి ఇప్పుడే ఇంటికి వచ్చాను. రాగానే రికార్డ్ అయితే చేస్తున్నాను. అదే జోష్లో ఉన్నాను. చిరు గారి గ్రేస్ కానీ ఆయన లుక్స్ కానీ చాలా అంటే చాలా బాగా చేశారు. ఆ లుక్స్ కూడా చూపించడం కానీ చిరుని చాలా స్టైలిష్ లుక్స్. అసలు కళ్ళు మూసుకొని అయితే వెళ్ళిపోండి, ఇంకేం చెప్పలేదు. ఒకటే మాట, అనిల్ రావుపూడి వస్తాడు, కొడతాడు, వెళ్ళిపోతాడు, మళ్ళీ రిపీట్. మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ అయితే బ్లాక్ బస్టర్. సో ఇప్పుడు వరకు వీడియో చూస్తుంటే ప్లీజ్ ఇంకా కొత్త వాళ్ళు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అండ్ హైప్ ఆప్షన్ వస్తే ప్లీజ్ హైప్ చేయండి, సో దట్ ఎంగేజ్మెంట్ అనేది ఎక్కువ అవుతుంది అలాంటి చిన్న క్రియేటర్స్ మీద. సో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కూడా కొట్టండి. ఇలాంటి మంచి వీడియోస్ అయితే మీకోసం తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. రేటింగ్ అనేది 4 వెళ్ళిపోద్ది సార్. 4 ఈజీగా. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీస్ అయితే పిచ్ ఎంజాయ్ చేస్తారు. అండ్ మనం కూడా బాగానే ఎంజాయ్ చేసాం. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను, నాతో పాటు ఫ్రెండ్ కూడా చేస్తాను. సో అలానే ఎంజాయ్ చేసాం. ఎక్కడైతే వెళ్ళి బుక్ చేసుకొని వెళ్ళిపోండి, సినిమాకి ఆనందంగా బయటకు వస్తారు. మనశంకర వరప్రసాద్ గారు మూవీ అయితే అసలు బ్లాక్ బస్టర్. అనిల్ రావుపూడి గారికి కంగ్రాచులేషన్స్. అండ్ టోటల్ టీమ్ ఆఫ్ మనశంకర వరప్రసాద్ గారికి టీం మొత్తంకి కంగ్రాచులేషన్స్ అండ్ సీ యూ. అండ్ ఈ వీడియో ఇంతతో ఎండ్ చేస్తున్నాను. ఇక్కడ దాకా వచ్చింటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే బెల్ ఐకాన్ కూడా కొట్టండి. అండ్ మీకు కానీ హైప్ అనే ఆప్షన్ వస్తే మాత్రం ప్లీజ్ హైప్ కొట్టండి, సో నాకు ఎంగేజ్మెంట్, నా ఛానల్కి ఎంగేజ్మెంట్ అయ్యి ఇంకొంత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ సీ యూ. ఈ వీడియో ఇంత ఎండ్ చేస్తున్నాను. అండ్ చలో గైస్, రేపు ఇంకా 2 మూవీస్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. చూసి అది రియాక్షన్ రివ్యూ కూడా ఇస్తాను. అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ అండ్ గుడ్ నైట్.